ఎక్కువ మంది క్వెషన్ రైజ్ చేస్తుందంటే ఎవరైతే డేటా అనలిస్ట్ కోర్స్ కంప్లీట్ చేసి జాబ్ కోసం సెర్చ్ చేస్తుంటారో వాళ్ళకి ప్రొఫైల్ అనేది షార్ట్ లిస్ట్ అవ్వడం చాలా కష్టంగా ఉంది. అండ్ ఇంటర్వ్యూస్ కూడా కాల్స్ కూడా రావట్లేదని చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు. డేటా అనలిస్ట్కి చాలా హ్యూజ్ కాంపిటీషన్ ఉంది. అండ్ సెకండ్ది ఏంటంటే డేటా అనలిస్ట్కి అంటే ఎక్కువ మంది నేర్చుకునేది ఆ పవర్ బి ఒకటి నేర్చుకుంటారు, ఎస్క్యూఎల్ నేర్చుకుంటారు, అండ్ పైథాన్ కోర్ పైథాన్ నేర్చుకొని ఇవి 3 యాడ్ చేస్తున్నారు. ఇవి ఎన్నో ప్రొఫైల్స్ ఈ 3 స్కిల్స్ కామన్గా ఉంటున్నాయి. కానీ రిక్వైర్మెంట్ ఎలా వస్తుందంటే కంపెనీస్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఇంకొంచెం అడిషనల్గా ఏదైనా క్లౌడ్ నాలెడ్జ్ కూడా లైక్ మైక్రోసాఫ్ట్ అజూర్ కావచ్చు ఆర్ స్నోఫ్లేక్ కావచ్చు అండ్ ఇంకొన్ని జాబ్ డిస్క్రిప్షన్లో మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ కూడా యాడ్ చేస్తున్నారు అలాంగ్ విత్ పవర్ బిఐ స్కిల్స్. సో ఎవరైతే కామన్ స్కిల్స్ నేర్చుకుంటారో పవర్ బిఐ, ఎస్క్యూఎల్, పైథాన్ అనేవి అవి 70% అయితే మ్యాచ్ అవుతుంటాయి రిక్వైర్మెంట్స్కి. బట్ రిమైనింగ్ 30%కి సమ్ అడిషనల్ స్కిల్స్ కూడా యాడ్ చేసుకొని ఉండాలి, వచ్చి ఉండాలి అన్నట్టు కంపెనీస్ బిహేవ్ చేస్తున్నాయి. మరి ఎక్కువ కాల్స్ రావాలి, షార్ట్ లిస్ట్ అవ్వాలంటే మీరు యాడ్ చేసుకున్న స్కిల్స్ స్నోఫ్లేక్ కానీ ఆర్ ఫ్యాబ్రిక్ కానీ ఆర్ పవర్ యాప్స్ ఆర్ పవర్ ఆటోమేటిక్ కానీ. సో ఈ 3 స్కిల్స్ నుంచి ఏ ఒకటి యాడ్ చేసుకోండి. సో మీకు మోస్ట్లీ కాల్స్ రావడం అవకాశం ఉంటుంది. బట్ ఏంటంటే ఎక్కువ ఓపెనింగ్స్ ఉంది. ఫ్రెషర్గా అయితే తక్కువ ఉన్నాయండి, చాలా తక్కువ ఉన్నాయి. మనకి ఒక 3+ నుంచి ఆర్ 4+ నుంచి ఎక్కువ కాల్స్ ఉంటాయి. ఎంత ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటే అన్ని కాల్స్ మనకు రావడానికి అవకాశం ఉంటుంది. బట్ కంపెనీస్ కూడా ఫస్ట్ ఎవరైతే అప్లై చేస్తుంటారో వాళ్ళని బేస్ చేసుకుని వాళ్ళకి ప్రయారిటీ ఇస్తుంటుందండి. సో టాప్ 200 అప్లికేషన్స్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంది, తర్వాత అప్లై చేసిన వాళ్ళకి సెకండ్ ప్రయారిటీ అలాగే ఇస్తుంది. అందువల్ల మోస్ట్లీ ఏంటంటే ఏదైనా ఓపెనింగ్స్ కనిపించినప్పుడు ఇమీడియట్గా అప్లై చేయడానికి ట్రై చేయండి. సో ఇలాంటి లేటెస్ట్ సాఫ్ట్వేర్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన లక్కీ టెక్ టిప్స్ ఛానల్ ఫాలో అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.